హాయ్ హలో వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్. మన కొత్త ప్లేలిస్ట్ మనం డిఎస్ఏ విత్ పైథాన్ అనే క్లాసెస్ స్టార్ట్ చేసాం కదా. అలాగే నిన్న క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం అంటే అరేస్, కీ ఫీచర్స్ ఆఫ్ అరేస్, కొన్ని మెథడ్స్ నేర్చుకున్నాం. అండ్ ఆల్సో లిస్ట్ అంటే ఏంటిది, కీ కీ ఫీచర్స్ ఆఫ్ లిస్ట్ అంటే ఏంటిదో నేర్చుకున్నాం. సో ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకుందాం అంటే అరేస్ లో ఇంకేముంటాయి, అలాగే నిన్న మనం నేర్చుకున్న కొన్ని మెథడ్స్ లో ఈ రోజు ఆ మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీ ఫ్రెండ్స్ కి కూడా చాలా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే నేను నిన్నటి క్లాస్ లో బేసిక్స్ చెప్పాను, అరే అంటే ఏంటిది, లిస్ట్ అంటే ఏంటిది, ఇవన్నీ కొన్ని మెథడ్స్ కూడా చెప్పాను. ఎవరైతే చూడకపోతే అవి వెళ్ళి చూసేసి రండి, లేదంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, లింక్ క్లిక్ చేసి చూడండి. సో నిన్నటి క్లాస్ ని ఒకసారి రీకాల్ చేస్తాను, ఫస్ట్ గా చూడండి. అరేస్ అరేస్ అంటే ఏంటని చెప్పాను, అండ్ అరేస్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్ అని చెప్పాను. అంటే కొన్ని ఎలిమెంట్ ని కలెక్ట్ చేసుకోవడం అని చెప్పాను. అవి కూడా మనకి సేమ్ డేటా టైప్ ఉండాలి అని చెప్పాను. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్. ఎలిమెంట్స్ అనేది మనకి కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతాయి. ఈచ్ ఎలిమెంట్ ఈస్ యాక్సెస్డ్ బై యూజింగ్ ది ఇండెక్స్ నెంబర్స్. ఇట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అని చెప్పాను. మనం ప్రతి ఎలిమెంట్ ని ఇండెక్స్ నెంబర్ ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటాం అనమాట. సో ఇది మనకి అరే ఇలా ఉంటుంది. ఇది ఏంటంటే ఆర్డర్డ్ సీక్వెన్స్ లో మనకి స్టోర్ అనేది అవుతుంది అనమాట. దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటివి, ఆర్డర్డ్ కలెక్షన్, ఇండెక్స్ బేస్డ్ యాక్సెస్, ఫాస్ట్ రిట్రీవల్, ఈజీ టు ట్రాన్స్ఫర్. నెక్స్ట్ మెమరీ రిప్రజెంటేషన్ చెప్పాను కదా, కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతుందని. సో ఇక్కడ కూడా అంతే, నెక్స్ట్ టు ఈచ్ అదర్ ఇన్ మెమరీ, ఒకదాని తర్వాత ఒకటి స్టోర్ అనేది అవుతుంది మనకి. లైక్ ఇలా ఇదేంటంటే ఇండెక్స్ నెంబర్స్, ఇవి ఏంటంటే మనకి అరేస్, ఒకదాని తర్వాత ఒకటి అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మనకి అరే ఇన్ పైథాన్. అరే ఇన్ పైథాన్ అంటే ఏంటిది, పైథాన్ డస్ నాట్ హ్యావ్ ఏ ట్రెడిషనల్ అరే లైక్ సి జావా. మనకి సి జావా లాగా ట్రెడిషనల్ అరే అనేది మనకి పైథాన్ లో ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీఆర్ యూజింగ్ లిస్ట్ అన్నమాట. మరి లిస్ట్ కి అరేకి డిఫరెన్స్ ఏంటిది అని అంటే, మనకి అరేలు అయితేనేమో సేమ్ డేటా టైప్ అనేది స్టోర్ చేస్తుంది ఎలిమెంట్స్ ని. ఇక్కడ లిస్ట్ లో ఏమైతుందంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేది మనం లిస్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, 10, 20 అనేది హింట్ డేటా టైప్, హలో అనేది స్ట్రింగ్, మళ్ళీ హింట్ అనేది స్టోర్ చేసుకుంది అనమాట. లైక్ అలానే మనం ఎలాంటి డేటా టైప్స్ అయినా స్ట్రింగ్ లో లిస్ట్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ లిస్ట్ ఇన్ పైథాన్. మరి పైథాన్ లో లిస్ట్ అంటే ఏంటిది, ఇది కూడా ఏంటి, లిస్ట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్. ఇది ఏంటంటే మనకు ఎలిమెంట్స్ ని కలెక్ట్ చేస్తుంది, సేమ్ లైక్ అరే. కానీ మనకి ఇక్కడ ఏంటంటే మ్యూటబుల్ ఉంటుంది, అంటే తీసుకున్న ఎలిమెంట్స్ ని మనం చేంజ్ చేయలేస్తాం అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో స్టోర్డ్ ఇన్ ఆర్డర్డ్ సీక్వెన్స్ అనమాట. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ లిస్ట్. మరి కీ ఫీచర్స్ ఆఫ్ లిస్ట్ అంటే ఏంటిది, ఆర్డర్డ్ కలెక్షన్ ఉంటుంది, ఎల్లో డూప్లికేషన్ వాల్యూస్. మరి డూప్లికేషన్ వాల్యూస్ అంటే ఏంటిది, సేమ్ ఎలిమెంట్ రిపీట్ అవుతే దాన్ని డూప్లికేషన్స్ అంటారు. అవి కూడా మనకి లిస్ట్ ఎలా అవుతుంది. కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్. మనకి ఏంటంటే డిఫరెంట్ డేటా టైప్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 10 స్ట్రింగ్, ఫ్లోట్ వాల్యూ, హింట్ వాల్యూ, స్ట్రింగ్ వాల్యూ, ఫ్లోట్ వాల్యూ. నెక్స్ట్ మనకి లిస్ట్ అనేది డైనమిక్ ఉంటుంది అంతే. సో ఎగ్జాంపుల్ చూసారు కదా, మనకి లిస్ట్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం కొన్ని మెథడ్స్ చూసినాం, అవి ఏమేంటి అంటే అపెండ్, ఇన్సర్ట్, రిమూవ్, ఆఫ్, పాప్, కౌంట్, రివర్స్, ఇండెక్స్, సోర్ట్ అండ్ క్లియర్ అనేవి మనం చూసినాం. ఆ మెథడ్స్ ని నేను ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కోడ్ రాసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ నిన్న చెప్పిన అరేస్ లో మీకు జస్ట్ డెఫినేషన్ అది ఎలా ఉంటుంది ఏంటిదని చెప్పాను. ఈ రోజు ఏం చెప్తానంటే అరేస్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ అరేస్ అనేది ఉంటుంది అనమాట. ఈ రోజు క్లాస్ ఏంటంటే మనకి 2D అరేస్ అండ్ కొన్ని మెథడ్స్ చెప్తాను. సో ఇక్కడ మనకి ఏంటంటే అరేస్ లో 2 టైప్స్ ఆఫ్ అరేస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటిదనంటే సింగిల్ డైమెన్షనల్ అరే, సెకండ్ వన్ ఏంటిదనంటే 2 డైమెన్షనల్ అరే. సో మనం సింగిల్ డైమెన్షనల్ అరే అంటే ఏంటిది, మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూపించిన. దీన్ని ఏమంటారంటే సింగిల్ డైమెన్షనల్ అరే అని అంటారు. ఎందుకనంటే ఇది ఒకటే, మనకి సింగిల్ డైమెన్షన్ ఒకటే లైన్ లో ఉంటుంది. ఇది కూడా సీక్వెన్స్, ఆర్డర్డ్ సీక్వెన్స్ లో ఉంటుంది. దీన్ని సింగిల్ డైమెన్షనల్ అరే అని అంటారు అనమాట. మరి 2 డైమెన్షనల్ అరే,
డైమెన్షనల్ అరే నథింగ్ బట్ మ్యాట్రిక్స్. నథింగ్ బట్ మ్యాట్రిక్స్. ఇక్కడ మనకి 2 డైమెన్షనల్ అరే అంటే మ్యాట్రిక్స్. సో డెఫినిషన్ చూడండి. ఏ 2D అరేస్ ఈస్ అన్ అరే ఆఫ్ అరేస్. అంటే ఏంటిదనంటే చూడండి, ఇదనేది ఒక మ్యాట్రిక్స్. ఇదనేది ఒక మ్యాట్రిక్స్ అన్నమాట. మనకి బయట ఒక మ్యాట్రిక్స్ ఉంది. లోపల ఇంకా మ్యాట్రిక్సెస్ ఉంది. చూడండి, ఇక్కడ ఒక సింగిల్ మ్యాట్రిక్స్ ఉంది. లైక్ 1, 2, 3 ఇంకొక మ్యాట్రిక్స్, 4, 5, 6 ఇంకొక మ్యాట్రిక్స్, 7, 8, 9. ఈ మ్యాట్రిక్స్ అనేవి ఇంకొక మ్యాట్రిక్స్ లో ఉన్నాయి అంతే. అదే ఇక్కడ చెప్తుంది 2D అరేస్ ఈస్ అరే ఆఫ్ అరేస్ అని చెప్తుంది అనమాట. సో అంతే. మనకి మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉంటుంది, మనకి రోస్ అండ్ కాలమ్స్ లో ఉంటుంది. సో మనకి రోస్ అండ్ కాలమ్స్ లో ఉంటుంది. ఇప్పుడు 1, 2, 3 అనేది ఏంటంటే 1 రో. ఇంకొకటి ఏంటంటే 4, 5, 6 అనేది ఇంకొక రో. 7, 8, 9 అనేది ఇంకొక రో అనమాట. సో మనకి మరి కాలమ్స్ ఏంటివి? 1, 4, 7 అనేది ఒక కాలం, 2, 5, 8 అనేది ఇంకొక కాలం, 3, 6, 9 అనేది ఇంకొక కాలం అనమాట. సో మనకి రోస్ అండ్ కాలమ్స్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో లైక్ ఎలా అంటే ఈ 1, 2, 3 అనేది 0th రో అండ్ 4, 5, 6 అనేది ఫస్ట్ రో అండ్ 7, 8, 9 అనేది సెకండ్ రో అనమాట. సో కాలమ్స్ కూడా అంతే. 1, 4, 7 అనేది 0 కాలం అండ్ 2, 5, 8 అనేది ఫస్ట్ కాలం, 3, 6, 9 అనేది సెకండ్ కాలం అనమాట. సో మనకి ఇలా రోస్ అండ్ కాలమ్స్ అనేవి 0 నుండి స్టార్ట్ అవుతాయి. సపోజ్ మనకి ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం అన్నామనుకో 1, 2, 3, 2, 5, 8 అనేది వస్తుంది అనమాట. సో దీన్నే మ్యాట్రిక్స్ అంటారు. దీన్నే 2D అరే అని అంటారు అనమాట. సో మనకి అరేస్ లో 2 టైప్స్ ఆఫ్ అరేస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటిది అని అంటే సింగిల్ డైమెన్షనల్ అరే. సింగిల్ డైమెన్షనల్ అరే అంటే అది సీక్వెన్స్ ఆర్డర్ లో మనకి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిదని అంటే 2D అరే. 2D అరే అంటే నథింగ్ బట్ మ్యాట్రిక్స్ అని చెప్పాను. ఈ మ్యాట్రిక్స్ లో మనకేముంటాయి అంటే రోస్ అండ్ కాలమ్స్ అని ఉంటాయి. ఆ రోస్ అండ్ కాలమ్స్ అనేది మనకి 0 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ ఏంటిదంటే నేను మీకు కొన్ని మెథడ్స్ చెప్పాను నిన్న. లైక్ ఏమేమి చెప్పాను? అపెండ్, ఇన్సర్ట్, రిమూవ్, పాప్, కౌంట్, రివర్స్, ఇండెక్స్, సార్ట్ అండ్ క్లియర్ అని చెప్పాను. సో మీకు ఒక్కొక్క దాని గురించి చెప్పాను నిన్న. అపెండ్ అంటే ఏంటిది? ఎలిమెంట్ అనేది మనకి లిస్ట్ వెనకాల మనకి స్టోర్ అవుతుంది. ఇన్సర్ట్ అంటే ఏదో ఒక స్పెసిఫిక్ పొజిషన్ లో స్టోర్ అవుతుంది. సో నేను ఇలా ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోడ్ అనేది రాసి చూపిస్తాను. ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకి అపెండ్. అపెండ్ అంటే ఏంటిదో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నామంటే ఒక లిస్ట్ అనేది తీసుకున్నాం. ఏఆర్ఆర్ ఈక్వల్ టు 10, 20, 30, 40 అనేది తీసుకున్నాం ఫర్ ఐ ఇన్ ఏఆర్ఆర్. అప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని మనము ప్రింట్ అనేది చేస్తున్నాం. సో రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఏమొచ్చినాయి ఇక్కడ 10, 20, 30, 40 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అపెండ్ అనేది చేద్దాం. సో మనం ఇక్కడ కోడ్ అనేది తీసుకొచ్చాం. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏఆర్ఆర్ డాట్ అపెండ్ అని ఇచ్చి 50 అని ఇచ్చినాం. అంటే ఇక్కడ ఉన్న దానికి అపెండ్ అంటే ఏం చెప్పాను? లాస్ట్ లో యాడ్ అవ్వాలి అని చెప్పాను. సో మనం 50 అనేది యాడ్ చేయమని చెప్తున్నాం. ప్రింట్ లో ఏమి ఇచ్చినామంటే ఆఫ్టర్ అపెండ్ మనకి ఏం అవ్వాలంటే 50 అనేది ప్రింట్ అవ్వాలని చెప్తున్నాం. సో మీకు ఇలా ఉంటది. మీకు ఇక్కడ పైథాన్ కోడింగ్ అనేది ఇది ఎలా ఏంటి అని అర్థం కాకపోతే నేను ఆల్రెడీ పైథాన్ క్లాసెస్ అనేది నేను చెప్పాను. అక్కడ మీ అవి చూసొస్తే మీకు ఇక్కడ చాలా క్లియర్ గా ఉంటుంది. సో ఇవన్నీ చాలా సింపుల్ గా ఉంటున్నాయి కోడ్స్ అనేవి పైథాన్ లో. ఒకసారి ఆ క్లాసెస్ నేర్చుకొని ఇక్కడ చూడండి. నెక్స్ట్ రన్ చేస్తే చూడండి మనకి ఏమొచ్చింది ఇక్కడ 10, 20, 30, 40 అని వచ్చింది. ఆఫ్టర్ అపెండ్ మనకి ఏమొచ్చింది? 40 వరకు ఉన్నది, 50 అనేది లాస్ట్ లో మనకి యాడ్ అనేది అయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇన్సర్ట్ ఏంటిదంటే ఏఆర్ఆర్ డాట్ ఇన్సర్ట్ అని ఇచ్చేసి 2, 5 అనేది ఇచ్చిన. సో ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. సో రన్ చేద్దాం. మనకి ఏమొస్తుంది అంటే 5 అనేది వస్తుంది. ఆఫ్టర్ ఇన్సర్ట్ మనకి ఏమొచ్చింది? ఇది 0, ఇది 1, ఇది 2 ప్లేస్ లో మనకి 5 అనేది వచ్చింది అనమాట. సో అదే కదా మనం ఇక్కడ ఇచ్చిన 2 అనే ఇండెక్స్ లో 5 అనేది మనకి ఇన్సర్ట్ అవ్వాలి.
సో మనకి ఇక్కడ 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్ లో మనకి ఏమైతుందంటే 5 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ రిమూవ్ లో ఏఆర్ఆర్ డాట్ రిమూవ్ అని చెప్పేసి మనం ఇచ్చిన లిస్ట్ లో మనం 20 అనేది తీసేయమని చెప్తున్నాం. సో ఆఫ్టర్ రిమూవ్ మనకి ఏమొస్తుందో రన్ చేద్దాం. రిమూవ్ చేసినాక మనకి రిమూవ్ అనేది రావద్దు లిస్ట్ లో. సో చూడండి మనకి 10 వచ్చింది. ఇక్కడ చూడండి 10, 20, 5, 30, 40, 50 ఉన్నది కదా. సో మనకి రిమూవ్ చేసినాక 20 అనేది రాలేదు. డైరెక్ట్ గా 10, 5, 30, 40, 50 అనేది వచ్చింది. నెక్స్ట్ మెథడ్. సో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే పాప్ మెథడ్. పాప్ మెథడ్ అంటే ఏం చెప్పాను, బై యూజింగ్ ఇండెక్స్ నెంబర్స్ తీసుకొని మనం ఆ ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని ఆ ఎలిమెంట్ అనేది తీయొచ్చు అని చెప్పాను. సో ఇక్కడ ఏఆర్ఆర్ డాట్ పాప్ 3 అంటే ఈ 3 అనేది ఏంటంటే ఇండెక్స్ నెంబర్ అన్నమాట. సో ఈ 3 అనే ఇండెక్స్ నెంబర్ లో మనకి ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ అనేది ఏమైతుందంటే రిమూవ్ అయిపోతుంది. సో ఆఫ్టర్ పాప్ ఏఆర్ఆర్ ఏముంటుందో చూద్దాం. సో రన్ చేద్దాం ఒకసారి. రన్ చేస్తే మనకేమొచ్చింది ఇక్కడ చూడండి. ఇది మనకి ఇందాకల ఉన్న లిస్ట్ అన్నమాట. ఏమేమున్నాయి 10, 5, 30, 40, 50 అనేది ఉన్నది ఇందాకల మనకి ఇప్పుడున్న లిస్ట్ ప్రెజెంట్. సో మనం 3 అనే ఇండెక్స్ దగ్గర ఇండెక్స్ నెంబర్ దగ్గర చూసుకుంటే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3 అంటే మనకి 40 అనేది పోవాలి. సో మనకి ఇక్కడ కింద ఏమొచ్చింది పాపై 10 అనేది ఉంది, 5 అనేది ఉంది, 30 అనేది ఉంది, 3 ఇండెక్స్ లో 40 ఉంది కాబట్టి అది రిమూవ్ అయ్యి 50 అనేది వచ్చిందనమాట. సో అలా నెక్స్ట్ మెథడ్. సో మనకేంటంటే నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇండెక్స్ అన్నమాట. ఇండెక్స్ అంటే ఏంటిదంటే మనం ఒక ఎలిమెంట్ ఇచ్చి ఆ ఎలిమెంట్ అనేది ఏ ఇండెక్స్ నెంబర్‌లో ఉన్నదో కనుక్కుంటున్నాం. సో ఇక్కడ ప్రింట్ అని ఇచ్చి ఇండెక్స్ ఆఫ్ 30. 30 అనేది ఏ ఇండెక్స్ నెంబర్‌లో ఉందో కనుక్కుంటున్నాం. ఏఆర్ఆర్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 30. 30 అనేది ఏ ఇండెక్స్ నెంబర్‌లో ఉన్నది. సో ఒకసారి రన్ చేద్దాం. రన్ చేస్తే మనకేమొచ్చింది ఇండెక్స్ ఆఫ్ 30 ఈస్ 2. 2 అనే ఇండెక్స్ లో ఉన్నది. చూడండి ఇక్కడ 10, 5, 30, 50 కదా. 0, 1, 2. 2 అనే ఇండెక్స్ లో ఉంది కాబట్టి మనకి 2 అని వచ్చింది అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ మెథడ్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే కౌంట్ అన్నమాట. కౌంట్ అంటే ఏంటిదనంటే మనం ఒక నెంబర్ ఇచ్చి అది ఎన్ని టైమ్స్ వచ్చిందనేది కౌంట్ చేయాలి. సో ఇక్కడ చూడండి కౌంట్ ఆఫ్ 30. 30 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది. సో ఇలా మనం కోడ్ అనేది రాసినాం. కౌంట్ ఆఫ్ 30 అనేది ఏఆర్ఆర్ డాట్ కౌంట్ అని ఇచ్చి ఆ ఆఫ్ లో మనం ఏం చేసినామంటే 30 అని ఇచ్చినాం. సో మనం ఇక్కడ కోడ్ అనేది ఎలా రాస్తున్నాం అనేది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కౌంట్ ఆఫ్ 30 ఇదేంటంటే ప్రింట్ మనకు అలా రావాలి కాబట్టి ముందు అలా అని పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం చేసినామంటే ఏఆర్ఆర్ డాట్ అంటే ఈ ఏఆర్ఆర్ అనేది ఒక లిస్ట్ మనం ఇచ్చినాం కదా లిస్ట్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఈక్వల్ టు లిస్ట్ అనేది ఇచ్చినాం. ఆ లిస్ట్ లోపల డాట్ ఇలా డాట్ అని తీసుకోవాలి. డాట్ అని పెట్టి కౌంట్ అని పెట్టాలి. ఎందుకంటే మనం కౌంట్ చేస్తున్నాం కాబట్టి కౌంట్ అని పెట్టి ఏం కౌంట్ చేస్తున్నాం 30 అనే ఎలిమెంట్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇలా అయ్యాను. సో మీరు పైన కూడా చూసుకున్నట్టయితే సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏఆర్ఆర్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 30 ఏమి ఇచ్చినా కూడా మనం ఇక్కడ ఏంటంటే ఇలా ఇవ్వాలి. ఏఆర్ఆర్ డాట్ అని పెట్టేసుకొని ఇండెక్స్ కౌంట్ అనేది ఇలా ఇవ్వాలన్నమాట. సేమ్ మనం ఇక్కడ కూడా ఏం చేసినా ఏఆర్ఆర్ డాట్ పాప్, ఏఆర్ఆర్ డాట్ రిమూవ్ ఇలా ఏఆర్ఆర్ డాట్ ఇన్సర్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో అలా. సో మనం రన్ చేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి కౌంట్ అనేది 30. 30 కౌంట్ ఆఫ్ 30 ఎంత ఉన్నది 1 అని ఉన్నది. ఎందుకంటే మనకి ఈ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి ఓన్లీ 1 అనే 1 టైమే 30 వచ్చింది కాబట్టి మనకి 1 అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ మెథడ్. సో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే మనకి సార్ట్ అన్నమాట. సార్ట్ అంటే ఏంటిదనంటే ఇచ్చిన ఏదైతే లిస్ట్ ఉంటుందో మనకి అది అనేది ఏంటంటే ఆర్డర్ లో రావాలి. దాన్ని సార్టింగ్ అని అంటాం. చూడండి మనం ఇక్కడ ఏం చేసినాం జస్ట్ ఏఆర్ఆర్ డాట్ సార్ట్ అని పెట్టినాం. ఆ సార్ట్ ఏఆర్ఆర్ డాట్ ని సార్ట్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే చూడండి మనకు ఉన్న లిస్ట్ అనేది ఇదన్నమాట. సో అది ఏమున్నది ఫస్ట్ చిన్న నుంచి పెద్దకి వస్తుంది. 5, 10, 30, 50 అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ మెథడ్ చూడండి రివర్స్. రివర్స్ అంటే ఏంటిదంటే రివర్స్ మెథడ్. ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే లిస్ట్ ఆర్డర్‌లో వచ్చిందో అదనేది మనకి రివర్స్‌లో అవ్వాలన్నమాట. సో ఒకసారి రన్ చేద్దాం. సేమ్ మనం ఇక్కడ కూడా కోడ్ ఎలా తీసుకుంటున్నాం ఏఆర్ఆర్ డాట్ రివర్స్ అని పెట్టుకుంటే మనం ప్రింట్ చేసినాం. ఈ ఏఆర్ఆర్ అనే దాన్ని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేస్తే మనకనేది రివర్స్ లో రావాలి. చూడండి మనకి ఇందాక సార్ట్ చేస్తే చిన్న నుంచి పెద్దకొచ్చింది. సో ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి ఏదైతే మనకి వెనక నుండి ముందుకు అనేది వస్తుందన్నమాట. సో అలా నెక్స్ట్.
నెక్స్ట్ మెథడ్ ఏంటంటే అప్డేట్ మెథడ్. అప్డేట్ మెథడ్ అంటే ఏంటిదంటే, మనం ఏదో ఒక ఇండెక్స్ ఇచ్చి, ఆ ఇండెక్స్ ప్లేస్‌లో ఇంతకు ముందున్న నంబర్ ప్లేస్‌లో ఇంకో నంబర్‌ని మనం అప్డేట్ చేయాలనుకున్నాం అనుకోండి. సో, మనకప్పుడు ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు ఏఆర్ఆర్ 0థ్ ఇండెక్స్‌లో మనకి 90 అనేది ఇప్పుడు అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో మనకి ఇప్పుడు ఏదైతే 0థ్ ప్లేస్‌లో ఒక నంబర్ ఉన్నదో, ఆ నంబర్ పోయి మనకి ఈ 90 అనేది అక్కడ అప్డేట్ అవుతుందనమాట. నార్మల్‌గా మనకి ఇందాకలేముంది రివర్స్ చేస్తే 50 అనేది వచ్చింది ఫస్ట్ 0థ్ ఇండెక్స్‌లో. ఇప్పుడు ఆ 50 ప్లేస్‌లో మనకి 90 అనేది అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో, మనం ఏఆర్ఆర్ 0థ్ ఇండెక్స్‌లో ఇలా మన స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని దాంట్లో 0 అనిచ్చి ఈక్వల్ టు 90 అని పెట్టామనుకో 0 ఇండెక్స్‌లో 90 అనేది స్టోర్ అవుతున్నది. సో అంటే అక్కడ 50 అనేది పోయి 90 అనేది వస్తుందనమాట. సో, ఒకసారి రన్ చేద్దాం మీకు అర్థమైతదప్పుడు. ఇక్కడ జూడండి. మనకి ఇందాకల లిస్ట్ ఎట్లుంది 50, 30, 10, 5 అనేదుంది. ఇప్పుడు మనకి 0థ్ ఇండెక్స్ ఏంది ఇక్కడ 50 దగ్గర 50 అనేది 0 ఇండెక్స్. 30 అనేది ఫస్ట్ ఇండెక్స్. 10 అనేది సెకండ్ ఇండెక్స్. మనకి థర్డ్ ఇండెక్స్‌లో ఏమున్నది 5 అనేది ఉన్నదనమాట. సో ఇప్పుడు మనకి 0 ఇండెక్స్‌లో 50 పోయి 90ని అప్డేట్ చేసినాం. సో, మనకిక్కడ 90 అనేది వచ్చిందనమాట. మిగతావన్నీ అట్లనే ఉన్నాయి చూడండి. 30, 10, 5 అలా. నెక్స్ట్ మెథడ్. ఇక్కడ చూడండి. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే క్లియర్ అన్నమాట. క్లియర్ ఇక్కడ చూడండి. ఇక్కడ టెంప్ట్ అని తీసుకొని టెంప్ట్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ డాట్ కాపీ అని చేస్తున్నాం. అంటే మనం ఇప్పుడు ఏఆర్ఆర్ డాట్ అనేది టెంప్ట్‌లోకి కాపీ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంటే ఇప్పుడు టెంప్ట్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ డాట్ కాపీ అని చేస్తున్నాం. ఇప్పుడు టెంప్ట్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ అయిపోయింది. సో, ఇప్పుడేందంటే టెంప్ట్ డాట్ క్లియర్ అని పెట్టినామనుకో సో, మనకి అందులున్న ఎలిమెంట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయన్నమాట. సో, ఒకసారి రన్ చేద్దాం. రన్ చేస్తే మనకేమొచ్చింది? క్లియర్. ఎంప్టీ లిస్ట్ అనేది వచ్చిందనమాట. సో, ఇంతే మెథడ్స్. ఇవి మెథడ్స్. కొన్ని మెథడ్స్ వరకు మీకు చెప్పాను. నెక్స్ట్ ముందు ముందు కోడ్ రాస్తున్నప్పుడు ఇంకేవన్నా మెథడ్స్ వస్తే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అలాగే నిన్న నేనొకటి మర్చిపోయినా. డీఎస్ డాటా స్ట్రక్చర్ అంటే ఏంటిదో ఆ డెఫినిషన్ చెప్పడం మర్చిపోయినా. సో, నేను మీకిప్పుడు ఆ డెఫినిషన్ ఒకసారి చెప్తాను. చెప్పి క్లాస్ అనేది క్లోజ్ చేస్తాను. నిన్న చెప్పిన క్లాస్‌ని నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, అది చూడండి. నెక్స్ట్ ఇది మీకు క్లియర్‌గా అర్థమైతది. చూడండి. డేటా స్ట్రక్చర్స్ డెఫినిషన్. ఒకసారి చూడండి. డేటా స్ట్రక్చర్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ ఆర్గనైజింగ్ a large amount of data more efficiently so that any operation on that data become easy. ఏంది అనంటే డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిది అంటే అసలు డేటా స్ట్రక్చర్ అనేది ఒక మెథడ్ ఆఫ్ ఆర్గనైజింగ్. ఏందనంటే ఆర్గనైజింగ్ గుర్తుపెట్టుకోండి. ఆర్గనైజింగ్. దేన్ని ఆర్గనైజ్ చేస్తుంది మరి అంటే ఒక లార్జ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డాటాని. లార్జ్ ఆఫ్ ఒక పెద్ద అయిన ఒక అమౌంట్‌ని దాన్ని ఒక ఒక ఏమంటారు ఎఫిషియెంట్‌గా దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తుందనమాట. సో, మోర్ ఎఫిషియంట్‌లీ సో థట్ ఎనీ ఆపరేషన్ ఇప్పుడు ఏదైతే ఒక డేటాని ఆర్గనైజ్ చేసిందో మనం ఏమన్నా ఆ ఆర్గనైజ్ చేసిన డేటా మీద వర్క్ చేయాలనుకుంటే మనకది చాలా ఈజీగా అవుతుందనమాట. సో, దట్ బికమ్ ఈజీ. ఏం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి. డాటా స్ట్రక్చర్ అంటే ఏంటిదంటే, ఒక పెద్ద అమౌంట్ ఆఫ్ డాటాని చాలా నీట్‌గా అరేంజ్ చేసి పెడుతున్నది. ఆ అరేంజ్ చేయడం వల్ల ఎవరైతే యూజర్ ఉంటారో, ఆ యూజర్‌కి ఏమైనా ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలనుకుంటే, ఆర్గనైజేషన్ డేటా మీద వాళ్ళకి చాలా ఈజీగుంటుందనమాట. సో, ఒకవేళ డేటా అనేది ఆర్గనైజ్ చేయకపోతే ఏమవుతుంది మరి? అసలెందుకు ఆర్గనైజ్ చేయాలా పెద్ద అమౌంట్‌ని? సో, ఇక్కడేందనంటే ఒక డేటా అనేది చిందరబందరగా ఉంటే మనకేందనంటే ఏదైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకో, మనకేందంటే అర్థం గాదు. సో, ఒక డేటా అనేది చాలా క్లియర్‌గా సద్రి ఉన్నదనుకో, ఆర్గనైజ్డ్‌గా ఉన్నదనుకో, మనకి ఏది ఎక్కడున్నది, దేని మీద ఏం జేయాలి అని క్లియర్‌గా మనకి అర్థమవుతుందనమాట. సో, అంతే. ఏంటిది డాటా స్ట్రక్చర్ అంటే? డాటా స్ట్రక్చర్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మోర్ ఎఫిషియంట్‌లీ సో దట్ ఎనీ ఆపరేషన్ ఆన్ దట్ డేటా బికమ్ ఈజీ. అర్థమైంది గదా! సో, ఇంతే డాటా స్ట్రక్చర్ అంటే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వెషన్స్ ఉన్నా, నా ఎక్స్‌ప్లనేషన్ క్లియర్ లేకపోయినా కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. ఖచ్చితంగా నేను మీకు మీ డౌట్‌ని క్లియర్ జేస్తూ నెక్స్ట్ వీడియోని అప్‌లోడ్ జేస్తాను. Thank you. Don't forget to like, share, and subscribe.
ప్లీజ్ మీ ఫ్రెండ్స్‌కి గూడా ఇది యూజ్ అవుతుంది. సో, మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.